హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి మ్యారేజ్ డే రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. నచ్చితే కనుక మన ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తానైతే అనుకుంటున్నానండి. ఇంకా ఆ రోజైతే మధ్యాహ్నం లంచ్కి అయితే బగారా రైస్, మళ్ళీ మటన్ కర్రీ, చికెన్ గ్రేవీ అయితే చేశానండి. ఇంకా ఆ రోజు మ్యారేజ్ డే కదండి, మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా దీపారాధన చేసి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజు పోహ చేశాను అనుకుంటా. ఇంకా అదంతా వీడియో అయితే తీయలేదండి. పోహ తిన్న తర్వాత ఇంకా ఆ రోజు స్పెషల్గా అయితే బగారా రైస్, చికెన్, మటన్ అయితే చేశానండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ టైంలో మా అక్క వాళ్ళని అయితే ఇన్వైట్ చేశానండి. మ్యారేజ్ డే కదా, చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాము అందరం గెట్ టుగెదర్ లెక్కైతే కలుద్దామనేసి అయితే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము. కాకపోతే వీలు పడట్లేదండి. ఒకరికి కుదిరితే ఒకరికి కుదరట్లేదండి. మీకు చాలా వ్లాగ్లో చూపించాను కదండి, మా సిస్టర్స్ని ఏమంటారు మా అక్కలను అయితే చాలా వీడియోస్లో చూపించాను మీకు. మేమైతే 4 మెంబర్స్ అండి. నేను వచ్చేసి లాస్ట్ అండి. ఇంకా అక్కడ ఎల్లో కలర్ శారీ కట్టుకుంది కదా, తను వచ్చేసి సెకండ్. పక్క కూర్చుంది అక్కనైతే థర్డ్ అండి. ఇక్కడ కూర్చొని చూడండి, గ్రీన్ కలరేనా బ్లూ కలర్ అనుకుంటా, ఆ అక్కనేమో ఫస్ట్ అండి. ఇలా గెట్ టుగెదర్ అయితే చేద్దామనేసి అయితే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము. కాకపోతే వీలు పడట్లేదండి. ఇంకా ఎలాగో మ్యారేజ్ డే అయితే వస్తుంది కదా, ఆ రోజు అయితే అందరినీ ఇన్వైట్ చేద్దామనేసి అయితే అనుకొని ఇంకా అందరిని అయితే పిలిచానండి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఒక్కొక్కరుగా అందరు వచ్చారండి. ఇంకా పిల్లలతో సహా వచ్చారండి. ఇంకా ఇక్కడ అందరూ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసామండి. ఏమంటారు, మన వీడియోస్ చూడడము చాలా తక్కువ మంది చూస్తారు కదండి, దాంట్లో కొంతమంది అయితే విష్ చేశారండి. అందరూ విష్ చేసిన వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇక్కడైతే అందరు వచ్చేసారు కదండి, ఇంకా నేను కూడా త్వరగా రెడీ అయిపోయి ఇంకా కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసామండి. కేక్ అయితే చాలా బాగుందండి, అసలు డెలిషియస్గా ఉంది. చాక్లెట్ కేక్ అంట. మా వారు ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చారండి. చాలా బాగుంది, అందరికీ నచ్చిందండి. మనము యాక్చువల్గా కేక్లో పైన మనము కేక్ పైన ఉంటుంది కదండి ఆ క్రీము, అది తినం కదండి. కాకపోతే ఈ చాక్లెట్ కేక్లో పైన ఆ క్రీమ్ అనేది చాలా బాగుందండి. మనకు 5 స్టార్ చాక్లెట్ ఉంటుంది కదండి, సిల్క్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ అయితే ఉందండి. చాలా చాలా బాగుందండి. కేక్ వచ్చేసి అందరికీ నచ్చింది. ఇంకా లాస్ట్కి అయితే అసలు ఏం మిగలలేదండి, అంత బాగా అందరికీ నచ్చింది. ఇంకా ఇలా అందరూ మధ్యలో యానివర్సరీ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వర్కింగ్ డే కదా, ఇంకా ఎవరు వస్తారో రానో అనేసి అయితే కొంచెం టెన్షన్గా ఉండే. కాకపోతే అందరు అటెండ్ అయ్యారండి, పిల్లలతో సహా. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత మా వారైతే సర్ప్రైజ్గా గిఫ్ట్ అయితే ఇచ్చారండి. నేనైతే చాలా సర్ప్రైజ్ అయిపోయాను. యాక్చువల్గా మీకు లాస్ట్ టైం చూపించాను కదండి, నేను నెస్టేషియా నుంచి ఒక కుకింగ్ పాట్ అయితే తీసుకున్నాను, చూపించాను కదా మీకు వీడియోలో. ఇంకా అదే నాకు మ్యారేజ్ డే గిఫ్ట్ అనేసి అయితే మా వారు ఇప్పించారండి యాక్చువల్గా. అందుకోసమే ఇంకా నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు యానివర్సరీకి. మామూలుగా ఇలాగా అక్కలని ఇన్వైట్ చేసి ఇలా సింపుల్గా పార్టీ ఇద్దామనేసి అయితే అనుకున్నాను. కానీ ఇంకా మా వారైతే సర్ప్రైజ్గా కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా వెళ్ళి గిఫ్ట్ అయితే ఇచ్చారండి. చాలా అసలుకి అది చిన్న గిఫ్ట్ అయినా కావచ్చు, పెద్ద గిఫ్ట్ అయినా కావచ్చండి. కాకపోతే నాకు తెలియకుండా ఇలా సర్ప్రైజ్గా ఇచ్చారు కదా, దానికి చాలా హ్యాపీ అండి. ఇంకా ఏం గిఫ్టో చెప్పలేదు కదండి, మీరే లైవ్లో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా.
వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా గిఫ్ట్ అయితే ఏమంటారు, మా వారిది నాదండి, ఫోటో ఫ్రేమ్ అలా మధ్యలో సెట్ చేసి ఇంకా దానికి లైట్స్ కూడా వస్తాయండి. అసలు చెప్పాను కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మా వారికి ఇలాగా సర్ప్రైజ్గా గిఫ్ట్స్ ఇవ్వడం అంతగా నచ్చదండి, కాకపోతే నాకైతే చాలా ఇష్టం. అది చిన్న గిఫ్ట్ అయినా కావచ్చు, ఇలా సర్ప్రైజ్గా తెలియకుండా ఇస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా వారికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటిది. ఇంకా ఇదండి యానివర్సరీ గిఫ్ట్ అయితే. ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో చూసిన వెంటనే కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో చూస్తున్నంతసేపు కమెంట్ లాస్ట్కి చేద్దాం అనుకుంటారు కదా, ఇంకా మర్చిపోతారండి. ఇప్పుడే ఒక లైక్ ఏమంటారు కమెంట్ చేయడం మర్చిపోకండి. కమెంట్ చేసేయండి ఎలా ఉందనేది. గిఫ్ట్ వచ్చేసి నేను వేసుకున్న డ్రెస్ కూడా ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. నాకైతే ఈ కలర్ చాలా చాలా ఇష్టం అండి. ఇలా పేస్ట్రీ కలర్స్ ఉంటాయి కదా, చాలా ఇష్టం అదండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇలాగైతే మనకు బెడ్ ల్యాంప్ లెక్కైతే పెట్టుకోవచ్చు. చాలా బాగుంది కదా. నాకైతే ఆ గిఫ్ట్ కన్నా మా వారు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చారు కదండి, దానికి ఫుల్ హ్యాపీ అయిపోయాను. ఎలా ఉందండి? ఇంకా ఇప్పుడు కేక్ కట్ చేసిన తర్వాత మా వారు గిఫ్ట్ ఇచ్చారు కదండి, ఇంకా ఇప్పుడు అయితే ఇంకా మా అక్కలు కూడా అనుకోకుండా గిఫ్ట్ అయితే తీసుకొచ్చారండి. అందరూ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అక్క వాళ్ళది కూడా మామూలుగా గెట్ టుగెదర్లే కానేసి అయితే ఇన్వైట్ చేశాను. ఇంకా మా నిత్య కూడా వచ్చిందండి. లాస్ట్ టైము షాపింగ్ చేసేటప్పుడు మా నిత్య స్మార్ట్ బజార్లో ఒక డైరీ మిల్క్ అయితే కొన్నదండి. ఇంకా అదే దాచిపెట్టుకొని ఫ్రిడ్జ్లో నాకైతే యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చిందండి. నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము, అందుకోసమే. మా నిత్యకి అస్సలు ఇష్టం ఉండదండి స్వీట్స్ అంటే. ఇంకా నా కోసం అలా కొని దాచిపెట్టింది. వాళ్ళ నాన్న హెల్ప్ తీసుకొని ఇంకా వీడు కూడా చాక్లెటే తీసుకున్నాడండి, కార్తీకు. ఇంకా పిల్లలు ఇలా ఏమంటారు గిఫ్ట్స్ నాకు తెలియకుండా మా నిత్యానండి ఎక్కువ కార్డ్స్ ఇస్తుందండి. మదర్స్ డేకి కావచ్చు, మీకు చూపించాను కదా మొన్న మదర్స్ డేకి కార్డు తనే స్వయంగా చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది మా నిత్య వచ్చేసి. గ్రీటింగ్ కార్డ్స్ చాలా బాగా చేస్తుందండి మా నిత్య. ఇంకా వీడు కూడా మంచి చాక్లెట్ అనుకుంటా, వాడు కూడా అది గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా పిల్లలకి అదే ఎక్కువ కదండి. అదండి పిల్లలు. మా వారైతే ఇలాగైతే గిఫ్ట్స్, కానీ నేను మా వారికి ఏమి ఇవ్వలేకపోయానండి. చూడాలి నెక్స్ట్ ఇయర్ కన్నా ఒక మంచి గిఫ్ట్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, చూడాలి. ఇంకా మేము కూడా ఫ్యామిలీ పిక్ అయితే దిగేసి ఇంకా ఇప్పుడు మా అక్కలు అయితే ఒక్కొక్కరిగా వచ్చారండి. చెప్పాను కదా, తిని వచ్చేసి మా ఫస్ట్ అండి మా అక్క బావ. అసలు ఏంటో వాళ్ళు కూడా గిఫ్ట్స్ తీసుకొచ్చారండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కూడా గిఫ్ట్స్ తీసుకొస్తారనేసి అయితే. మామూలుగా ఇట్లా చాలా డేస్ అయిపోయిందండి. యాక్చువల్గా మా అమ్మ ఉన్నప్పుడైతే ఇలాగ హాలిడేస్ టైంలో అందరం అమ్మ దగ్గరికి అయితే వెళ్ళే వాళ్ళమండి. అక్కడ అసలుకి మేము నలుగురం ఉంటే మాకు అస్సలు టైం తెలియదండి. మీలో ఎంతమంది ఇలాగా మీ అక్క చెల్లెలు అందరూ కలిసినప్పుడు టైం తెలియకుండా ఉంటారో నాకు కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేమైతే నలుగురం మా అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా అసలుకి టైమే తెలియదండి. ఇంకా అలాగా మాట్లాడుకుంటూ ఇంకా జోక్స్ వేసుకుంటూ నైట్ అంతా అలా గడిపేసే వాళ్ళం. మా అమ్మ అయితే తిడుతుండేది, ఇంకా పడుకోండి అనేసి అయితే. మాకైతే అసలు నిద్ర మీద ఫుడ్ మీద అస్సలు ఉండదండి. మేము నలుగురం కలిస్తే అంత హ్యాపీగా ఉంటాము. రీసెంట్ అంటే కాదండి, ఒక 3 years అవుతుంది అమ్మ లేకపోవడం. ఇంకా మేము నలుగురం కలవడం చాలా రేర్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు ఏమంటారు, అందుకోసమే నేను ఇంకా గెట్ టుగెదర్ ప్లాన్ చేసి ఇంకా నా యానివర్సరీకి అయితే అక్కలను అందరినీ పిలిచానండి. ఇంకా మా అమ్మ ఒకటి మిస్ అయింది, ఇంకా మా అమ్మ కూడా ఉంటే బాగుండేది అనిపించింది.
ఇంకా నేను మా అక్కలు గిఫ్ట్స్ ఏమి ఇచ్చారో కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. లాస్ట్ వరకు చూడండి వీడియోని, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మా అక్క పాపనండి, పాప బాబు. ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు సెకండ్ అక్కనండి, అక్క బావ. ఇంకా అలా ఒక్కొక్కరుగా వచ్చి ఇంకా కొంచెం మమ్మల్ని ఆశీర్వాదం వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని కాస్త కొంచెం కేక్ అయితే తినిపించుకొని ఇంకా అలా కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. వీడియో కూడా తీశాను నేను, ఎందుకంటే కొంచెం మెమొరీగా గుర్తుంటుంది కదా, ఎప్పుడైనా కావాలన్నప్పుడు చూసుకోవచ్చు కదా అనేసి అయితే వీడియో అయితే తీశానండి. కానీ మార్నింగ్ నుంచి అయితే తీయలేదండి, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. నైట్ టైంలో తీద్దాము, అందరు వస్తారు కదా అనేసి అయితే ఇంకా నైట్లో స్టార్ట్ చేశానండి. ఇంకా మా నిత్య తీస్తుందండి వీడియో, కొంచెం అటు ఇటుగా తీసింది, కాకపోతే పర్లేదండి, ఎంత తీసినా గుర్తుంటుంది కదా, వీడియో పెడదామనేసి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈ అక్కకు కూడా కొంచెం కేక్ తినిపించి ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. ఇక్కడ వచ్చేసి మా రెండో అక్క పిల్లలండి, వీళ్ళు పాప బాబు. ఇక్కడ వచ్చేసి మా మూడో అక్క పిల్లలండి, వీళ్ళు ఇద్దరు పాపలండి.
ఇక్కడ వచ్చేసి మా మూడో అక్కనండి. ఇంకా వీళ్ళ 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 దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని ఇంకా కేక్ అయితే తినిపించుకున్నామండి. అదే అండి, ఇక్కడ దాకా అయితే ఇంకా అందరు ముగ్గురు అక్కల దగ్గర ఆశీర్వాదం తీసుకొని అందరం మంచిగా కేక్ తినేసి అయితే కంప్లీట్ చేసామండి కేక్ కటింగ్ అయితే. ఇంకా నేను మధ్యాహ్నం చేశాను కదండి చికెన్, మటను, ఇంకా బగారా రైస్. ఇంకా మా వారు వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే కొంచెం బయటకి నుంచి అయితే తీసుకొచ్చాడండి. ఇంకా ఆ రోజైతే ఇలాగా యానివర్సరీ అయితే గడిచిందండి. ఇలాగైతే చేసుకున్నాము. ఎప్పుడు ఇలాగైతే చేసుకోలేదండి, ఫస్ట్ టైం మ్యారేజ్ అయినప్పటి నుంచి. ఇంకా చాలా లేట్ నైట్ అయిపోయిందండి. నైట్ కదండి, వర్కింగ్ డే కదా, అందరూ జాబులు చేసుకొని మళ్ళీ కాలేజీలకు వెళ్ళి వచ్చేసరికి అందరు వచ్చేసరికి 7:30 అయిందండి. ఇంకా డిన్నర్ అయి కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ తినేసి అయితే చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ చూపిస్తున్నానండి. ఈ సెరామిక్ బౌల్స్ ఉన్నాయి కదండి, కాంచు బౌల్స్, సారీ గ్లాసులు అండి. ఇవి వచ్చేసి మా ఫస్ట్ అక్క ఇచ్చిందండి. గ్లాసులు అండి, సెట్ ఉన్నాయండి. టోటల్గా 6 ఏమో ఉన్నాయి. ఇంకా దాంతోపాటు మళ్ళా 2 కాంచువి ఏమంటారు స్టోరేజ్ కంటైనర్స్ అయితే ఇచ్చిందండి. చూపిస్తాను మీకు వీడియోలో చూడండి. దాంట్లో మనము కుకీస్ కావచ్చు, బిస్కెట్స్, ఇలా స్నాక్స్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, దాని షేప్ అయితే చాలా బాగుందండి. ఎగ్ ఓవల్ షేప్ లెక్క ఉంది, చాలా బాగుంది. గ్లాస్ సెట్తో పాటు ఇది కూడా ఇచ్చిందండి. ఇంకా నాకు సెరామిక్ కలెక్షన్ అంటే ఇష్టం అనేసి అయితే తీసుకొచ్చిందంట, నాకు ఇక్కడ చెప్తుంది. ఇంకా అందరూ కలవడం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా మేమందరం కలిస్తే పిల్లలు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎంత వర్క్ ఉన్నా సరే కలుస్తామండి, పిల్లలతో సహా. వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాగా అందరం కలిసి ఉండడము. ఎంత వర్క్ ఉన్నా కొంచెం లేట్గా అయినా జాయిన్ అవుతారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా రెండో అక్క ఇచ్చింది అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి. ఇంకా ఈ అక్క ఇచ్చింది ఏంటంటే రాధాకృష్ణ ఫోటో అయితే ఇచ్చిందండి, ఫ్రేము చాలా బాగుంది. మనకు ఏమంటారు స్టోన్ వర్క్ అండి, స్టోన్ వర్క్తో వచ్చిందండి. సీనరీ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ నేను ఇది ఓపెన్ చేస్తుంటే మా వారు గిఫ్ట్ ఇచ్చారు కదండి, దాన్ని అయితే సెట్ చేసేసారండి మా వారు. ఇది అండి, ఇక్కడ పైన టీవీ పైన అయితే సెట్ చేశారండి. మనకు బెడ్ ల్యాంప్ లెక్క అయితే యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంది కదా. ఇంకా అది ఎక్కడ తీసుకొచ్చారు, మళ్ళీ కస్టమైజ్ ఎక్కడ చేయించారో నాకైతే ఏం తెలియదండి. నేనే సర్ప్రైజ్ అయిపోయాను చెప్పాను కదా, ఇంకా అదంతా నేనైతే ఏం అడగలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. మనకు స్టోన్ వర్క్తో అయితే రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్ అండి, చాలా బాగుంది. కాకపోతే ఇంకా సెట్ చేసేందుకు ప్లేస్ లేక దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేశానండి. ఇంకా ఫ్యూచర్లో చూద్దాము, ఇల్లు గిట షిఫ్ట్ అయితే అక్కడ సెట్ చేద్దామనేసి అయితే మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేశానండి. చాలా బాగుంది పెద్దగా. మనకు రాధాకృష్ణ ఫోటో బెడ్రూమ్లో సెట్ చేసుకుంటే చాలా మంచిదండి. యాక్చువల్గా బెడ్రూమ్లో రాధాకృష్ణ ఫోటో ఉండాలంట ఖచ్చితంగా. నేను లాస్ట్ ఇయర్ మా వారు బెంగళూరుకి వర్క్ మీద వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి. ఇంకా అదే పెట్టేశాను బెడ్రూమ్లో. ఇంకా ఇది పెట్టడానికి అయితే పెద్దగా ప్లేస్ లేదు అనేసి అయితే మళ్ళీ ప్యాక్ చేసి పైన పెట్టేశానండి. ఇదిగోండి, చాలా బాగుంది, స్టోన్ వర్క్ తోటి మంచిగా రెయిన్బో కలర్స్ అయితే వచ్చాయండి. ఇంకా కొంచెం వీడియో అటు ఇటుగా ఎడిటింగ్ అయిందండి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి మా మూడో అక్కదండి గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ అక్క ఏం గిఫ్ట్ ఇచ్చిందంటే నాది మా వారిది ఒక పెద్ద ఫోటో అండి, సైడ్కి అన్నీ
చిన్న చిన్న పిక్స్ ఉంటాయి కదా, అలా సెట్ చేసి మళ్ళా కింద క్యాలెండర్ లెక్క అయితే అంటే ఎప్పుడు ఇచ్చిందో ఆ క్యాలెండర్ సెట్ చేసి అయితే ఉందండి ఫోటో. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఆ వీడియో ఎవరో ఇలా తీశారండి, మనం షార్ట్కి ఎలా తీస్తామో వీడియో అలా తీశారు, ఎవరో గుర్తులేదు నాకు. ఇదిగోండి ఫోటో ఫ్రేమ్ ఇలాగైతే ఉందండి, చాలా బాగుంది. కింద ఒక మంచి కొటేషన్ కూడా ఉందండి. మళ్ళీ ఇటు సైడ్కి అయితే ఏ ఇయర్లో గిఫ్ట్ ఇచ్చారో ఆ క్యాలెండర్ అయితే ఉందండి. చాలా బాగున్నాయండి. ఈ గిఫ్ట్ కన్నా ఇంకా మా అక్కలందరూ ఫ్యామిలీతో పాటు జాయిన్ అయ్యారు కదండి, దానికి చాలా హ్యాపీ అండి. ఈ గిఫ్ట్స్ ఏముందండి, నాకు పెద్దగా గిఫ్ట్స్ కన్నా ఇంకా అక్కలందరూ పిల్లలతో సహా ఫ్యామిలీతో సహా వచ్చారు కదా, దానికి హ్యాపీ అండి. ఇంకా అందరం కలిసి అయితే ఫొటోస్ అయితే దిగామండి, గుర్తుంటుంది కదా. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత డిన్నర్కి అప్పుడైతే ఇంకా ఏం తీయలేదండి ఫొటోస్, చాలా లేట్ అయిపోయింది. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదండి, తీసేది ఉండే చిన్నగా క్యాప్చర్ చేసేది ఉండే, కాకపోతే గుర్తులేదండి. ఇంకా మేము నలుగురం కలిస్తే ఇంకా మాటలతోటే టైం అంతా గడిచిపోతుందండి. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా వీడియోని ఇంతటితో ఎండ్ చేసి ఇంకా కాసేపు అయితే మక్కలతో అయితే టైం స్పెండ్ చేసామండి. ఇంకా డీజే సాంగ్స్ పెట్టుకొని అందరం కలిసి డ్యాన్స్ అయితే చేసామండి. ఆల్మోస్ట్ 1:30 అయిపోయిందండి. అదండి మా యానివర్సరీ ఇలాగైతే జరిగిందండి. ఇలా అనిపించింది వీడియో కమెంట్ చేయడం మర్చిపోకండి. వన్స్ అగైన్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంటే మన వీడియోస్ కొంతమంది చూస్తారు, దాంట్లో కొంతమంది విష్ చేశారండి, వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ అండి.